ఎస్ బులెటిన్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తిరుమలలో చేపట్టాల్సిన సంస్కరణలపై సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇచ్చిన సూచనలు ఎంత మేరకు అమలు చేశారో సమీక్షిస్తారు. తిరుమల దార్శనిక పత్రం తయారీకి కన్సల్టెన్సీ ఎంపిక తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అన్నప్రసాద వంటశాల ఆధునీకరణకు అవసరమైన ప్రతిపాదనలు, డిజైన్లపై ఇప్పటికే టీవీఎస్ సంస్థ చేసిన సూచనల అమలుపై ముఖ్యమంత్రి ఆరా తీయనున్నారు. శ్రీవారి సేవకుల సేవను మరింతగా ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇతర రాష్ట్రాల రాజధానుల్లో స్వామివారి ఆలయాల నిర్మాణం ప్రతిపాదనలు ఎంతవరకు వచ్చాయి తదితర అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. వేసవిలో భక్తుల రద్దీ పెరగనందున అధికారులు చేపట్టిన చర్యలపై సీఎం ఆరా తీయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తిరుమలలో చేపట్టాల్సిన సంస్కరణలపై సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ వర్మ, తిరుమలలో చేపట్టాల్సిన సంస్కరణలపై సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే టీటీడీలో చేయాల్సిన మార్పులు చేర్పుల పైన కూడా ఆయన ఈ ప్రత్యేకంగా సమీక్ష కూడా చేయనున్నారు. గతంలోనే చంద్రబాబు టీటీడీకి సంబంధించి ఏదైతే దిశానిర్దేశం తాను చేస్తానని ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని కూడా గతంలోనే ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తరచూ కూడా టీటీడీ వ్యవహారాల గురించి అధికారులను పిలిపించుకొని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం భక్తులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, దర్శనాలు ఎంతసేపు అవుతున్నాయి, ఈ వివరాలన్నీ కూడా ఆయన తెలుసుకుంటారు. అలాగే ముఖ్యంగా టీటీడీలో అనేక మార్పులు చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి దానికి సంబంధించి కూడా భక్తులకు సేవలు అందించాలని, అలాగే త్వరితగతిన దర్శనం చేయించడంతో పాటు వసతి ఇతర సౌకర్యాల కల్పనలోనూ ఏఐని వినియోగించుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో గూగుల్ తో కూడా ఒక ఒప్పందం ఏదైతే తీసుకోవడం కూడా జరిగింది. దాని ద్వారా గూగుల్ ఏఐ టెక్నాలజీని వినియోగించి, అంటే గూగుల్ సంబంధించి ఒక ప్రత్యేకమైన ఏఐ సాంకేతికత ఉన్న కెమెరాలను తిరుమలలో ఉన్న రద్దీ ప్రాంతాల్లో కూడా అమర్చి తద్వారా అక్కడ రద్దీ ఎంత ఉంది, ముఖ్యంగా ఉదాహరణకు దర్శన క్యూ కంపార్ట్మెంట్లు కానీ లేదా అన్నప్రసాద భవనం దగ్గర రద్దీ ఎలా ఉంది, అలాగే గదులు తీసుకునే కేంద్రాల దగ్గర రద్దీలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా చూడటం వల్ల మిగతా చోట్ల రద్దీని నియంత్రించడానికి క్యూ లైన్ల క్రమబద్ధీకరణ కూడా సౌకర్యంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. అలాగే భక్తులకు ఏ అయితే ఒక ప్రత్యేకమైన ఐడి నెంబర్ కూడా ఒకటి ఇవ్వాలని, ఇంతకాలం భక్తులు తమ ఆధార్ కార్డు నమోదు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆన్లైన్ లో కూడా ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ముందు భవిష్యత్తులో ఒక ఐడి నెంబర్, ఒక భక్తునికి ఒక ఐడి నెంబర్ కేటాయించి ఆ భక్తులు ఎన్నిసార్లు తిరుమల వచ్చినా గానీ లేదా ఆన్లైన్ లో దర్శన టికెట్లు బుక్ చేసుకున్నా గానీ ఈ ఐడి నెంబర్ ని వినియోగించి చేసుకునేలాగా ఈ ఏర్పాట్లు కూడా చేయాలనుకుంటున్నారు. తద్వారా ఇంకా సులభంగా ఆ భక్తులు మళ్ళీ ఒకవేళ ఏదంటే కొన్నిసార్లు ఆన్లైన్ లో మోసాలు ఇవి లేకుండా కూడా వాటిని దుర్వినియోగం చేయకుండా కూడా పారదర్శకంగా ఉంటుందని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో టీవీఎస్ సాంకేతికతతో తిరుమల అన్నప్రసాద భవనాన్ని మరింతగా దాంట్లో ఏదంటే భక్తులకు ఇస్తున్న అన్న ప్రసాదాలు కానీ ఆయా సాంకేతికతను కూడా వినియోగించుకొని ఇబ్బందులు లేకుండా కూడా చేయాలని కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది. దానిపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా విఐపి దర్శనాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో కూడా మార్పులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తెలంగాణ ఒత్తిడి మేరకు సిఫార్సు లేఖలను వారంలో సోమవారం బుధవారం తెలంగాణ బ్రేక్ దర్శనాలు, బుధవారం గురువారం 300 రూపాయలు తెలంగాణ ప్రజాప్రతినిధులు కేటాయిస్తుండటంతో విఐపి బ్రేక్ దర్శనాల రద్దీ మరింత పెరిగింది. అలాగే దాన్ని ఏ విధంగా తగ్గించాలంటే ఇప్పుడు వేసవి సెలవులు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో వచ్చే జూన్ 30 వరకు కూడా సిఫార్సు లేఖలను కుదించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో టీటీడీ విఐపి దర్శనాల సమయానికి సంబంధించి కూడా మార్పులు చేయడం జరిగింది. గతంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆ తర్వాత 9:30 వరకు కూడా ఇంచుమించుగా విఐపి దర్శనాలు కొనసాగేవి. అయితే దాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదయం 8 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ విధంగా దర్శనాలను కొనసాగిస్తోంది.
ఈ విధంగా ఆలస్యంగా బ్రేక్ దర్శనాలు కాకుండా మునుపటి విధానం అంటే మళ్ళీ తెల్లవారుజామున 5 నుంచే బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ వచ్చే శనివారం, ఆదివారం వీటికి ట్రయల్ రన్ కూడా ఆ రోజు నిర్వహించాలని కూడా టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా ఏర్పాట్లు కానీ భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రితో పూర్తి వివరాలు అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమంత్రి కూడా దానికి సంబంధించి ఇంకా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మొత్తం టీటీడీకి సంబంధించి, అలాగే సీనియర్ సిటిజన్ సంబంధించి కూడా ఇంతవరకు కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆఫ్లైన్ లోనే ఇవ్వడం లేదు టికెట్లు, కేవలం ఆన్లైన్ లో ఇవ్వడంతో ముఖ్యంగా వృద్ధులు కానీ దివ్యాంగులు వాళ్ళకు ఏ విధంగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలో చాలా మందికి తెలియకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇంకా రాబోయే కాలంలో అంటే ఈ కోట అయిపోయిన తర్వాత వచ్చే 3 నెలల నుంచి కూడా వృద్ధులకు దివ్యాంగులకు తిరుమలలో కరెంటు బుకింగ్ కూడా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా అనేక విషయాలు కూడా టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయాలు ముఖ్యమంత్రికి వివరిస్తారు. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భవిష్యత్తులో ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలన్న దానిపైన కూడా టీటీడీ కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ వర్మ.